जातस्य विद्रोहो ध्रुवः ध्रुवं जन्म मृगस्य च तस्मात् परिहार्यते न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुं పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదని చెప్తారు. ఈ మధ్యలో జీవితం కొంతమంది మాత్రమే రోల్ మోడల్గా ఉంటారు. ఎలా జీవించాలో బ్రతికి చూపిస్తారు. అలాంటి వ్యక్తి మా బాబాయ్. ఇక మరి లేరు అని అనడం కూడా కష్టంగా ఉంది. మేము ఆ ఫోటో చేయించినప్పుడు అక్కడ జననము మరణం అని రాయించలేదు. మా బాబాయ్కి మరణం లేదు. మా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడ ఉన్నందరూ హృదయాల్లో చిరస్థాయిగా అతను ఎప్పటికీ ఉంటాడు. అబ్దుల్ కలాం గారు చెప్తారు ఒక మాట, మన పుట్టుక ఎవరికి తెలియదు, కానీ మన చావు మాత్రం ఒక చరిత్ర సృష్టించాలని. ఆ రోజు మా బాబాయ్ చనిపోయిన రోజు చూశాను. అతను చరిత్ర సృష్టించాడు. అతనేటి పొలిటీషియన్ కాదు, వ్యాపారస్తుడు కాదు, కోటీశ్వరుడు కాదు, అధికారి కాదు, ఒక పదవి లేదు, ఏం లేదు. ఆ జనాలకు చూస్తే ఎంతమంది హృదయాల్లో ఉన్నాడు, ఎంత అభిమానం సంపాదించుకున్నాడు. అందుకే మంచి వాళ్ళు వేగంగా భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు అంటారు. అలా తీసుకెళ్ళిపోయాడు. మొన్నటి వరకు నాకు మా బాబాయ్ ప్రకృతి అంటే ఇష్టం అనుకున్నాను, కానీ ప్రకృతికి కూడా బాబాయ్ అంటే ఎంత ఇష్టం అనుకోలేదు. ఇంత వేగంగా తనలో కలుపుకుంటుంది అనుకోలేదు ప్రకృతి. ఇంకో మాట, జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం చెప్తారు. జీవితం అంటే మన కోట శ్రీనివాసరావు చివరి రోజుల్లో అడిగితే అతను ఒక మాట అన్నాడు, జీవితం అంటే ఏం లేదు, ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది, చివరికి సున్నా ఉంటుంది జీవితంలో. ఇంతవరకు సాధించిన పేరు, కీర్తి ప్రశ్నలు కానీ, డబ్బు కానీ చివరికి ఏమీ లేదు, సున్నాతో సమానం అన్నాడు అతను. ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు. బర్త్డేట్కి డేట్ మధ్యలో ఒక గీత ఉంటుంది, ఆ గీతే జీవితం అని కొంతమంది చెప్తారు. కానీ అబ్దుల్ కలాం గారు నిజమైన నిర్వచనం జీవితానికి ఏంటంటే 3 మాటల్లో చెప్పారు. మనం పుట్టినందుకు తల్లిదండ్రులకి సేవించాలి, వారు బాగోగులు చూడాలి, మంచి చెడులు చూడాలి. రెండోది సమాజానికి సేవ చేయాలి. మూడోది ఏ స్కూల్లో అయితే మనం చదువుకున్నామో ఆ స్కూల్కి చీఫ్ గెస్ట్గా మనం వెళ్ళగలగాలి. వెళ్తే చాలు, జీవితం సక్సెస్ అయినట్టే అంటారు అతను. ఈ 3 అతను చేశారు. తల్లిదండ్రులకి అతను చూసినట్టుగా ఎవరు చూడరేమో, అంత బాగా చూశారు. సమాజానికి, ప్రకృతికి చేసిన సేవ మీకు అందరికీ తెలుసు. అతను లేని లోటు ఎవరు తీర్చలేదు. ఇక్కడ 3వది, అతను చదువుకునే స్కూల్ మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల సున్నాడ, మహాదేవపురం, మొన్న నేను చూశాను మంచినీళ్ళపేట స్కూల్లో కూడాను బాబాయ్కి ఇన్వైట్ చేసి సన్మానం చేశారు. అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.